నార్పల మండల కేంద్రంలోని అతి పురాతనమైన శక్తివంతమైన దేవాలయం ఒకటి ఉంది. ఆ శక్తివంతమైన దేవాలయంలో చోరీతో పాటు అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారి ముక్కును కూడా ధ్వంసం చేశారు. అయితే ఇది మందుబాబులు చేశారా లేకపోతే ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా అమ్మవారి ఆలయాన్ని పరిశీలించడం జరిగింది. ఈ దొంగల ఆనవాళ్లను పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే అక్కడ స్థానికంగా ఉన్న ట్రైనీ ఎస్ఐ గౌతమ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. క్లూస్ టీమ్ కూడా ఆలయంలోకి వచ్చి పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. దొంగ ఆనవాళ్ళలో వేలి ముద్రలతో పాటు ఇతర వంటివి కానీ చెక్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మన వద్ద స్థానిక భక్తులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెల్లవారుజామునే మారెమ్మ గుడి వద్దకు వారి పూజారి వద్ద చూసినప్పుడు కొందరు ఆకతాయిలు చోరీ చేయడమే కాకుండా హుండీని పగలగొట్టి హుండీలో ఉన్నటువంటి సొమ్మును తీసుకెళ్లడమే కాకుండా అమ్మవారిని విగ్రహాన్ని ధ్వంసం చేయడం, అమ్మవారి యొక్క రూపాన్ని చెరిపివేయడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. మారమ్మ కూడా పూజ పెట్టేకి డైలీ మాలేసాం నుంచి తెల్లవారుదాన 3:50కి వస్తాము. 3:50 వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ చిందరవందన అయినాయి. చిందరమైన తర్వాత మా వాళ్ళందరికీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏమి జరిగిందని చూస్తే మేము గమనించలేము. తీరా చూస్తే అమ్మవారి విగ్రహం అంతా చిందరవందన చేసినారు. లోపలికి వెళ్ళాక చూస్తే లోపల సమురు పట్టించారు. మాకు ముక్కు అది ధ్వంసం అయితే కనపడలే. తీరా దగ్గర వచ్చి ఇంకా అంతా గమనించి చూసేళ్ళకి ముక్కు ధ్వంసమైంది. విగ్రహం అంతా ఇన్నేళ్ళు అవుతారో ఇన్నేళ్ళలో మా పెద్దల పూర్వీకుల నుంచి ఎప్పుడు జరగలేదు ఇట్లా విగ్రహం. ఎంతో పవిత్రంగా కొలిచే మారమ్మ దేవాలయంలో ఈరోజు హుండీ దొంగతనం జరగడము ప్లస్ దాంతోపాటు విగ్రహం మీద దాడి చేయడము మాకు చాలా బాధ ఇస్తుంది. రైతులు ఏ పంట వేయాలన్నా ఏ పంట మనము విత్తాలన్నా ఇక్కడ మారమ్మ దేవాలయంలో టెంకాయ కొట్టి పూజ చేసి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు. ఇంత పవిత్రంగా చూసుకునే దేవాలయాన్ని మీద దాడి చేయడం చాలా బాధ.